హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఈరోజు గ్రూప్స్కి సంబంధించినటువంటి రిజల్ట్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రాబోతుందండి. ఫ్రెండ్స్, ఇక నేడు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నట్టు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక అలాగే నెక్స్ట్ అంటే రేపటి రోజున గ్రూప్స్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్టులను కూడా కమిషన్ సైట్లో పెట్టనీకైతే కమిషన్ వచ్చేసి అన్ని సన్నద్ధాలు అయితే చేయడం అయితే జరిగిందండి. వాటికి సంబంధించి నేడు గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే నేడే గ్రూప్ 1 ప్రొవిజనల్ జాబితా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ల మార్కులు వెల్లడించనున్న టీజీపీఎస్సీ, అంటే మీకు ఇండివిజువల్ లాగిన్స్ ఆధారంగానే మీ మార్కులను అనేది తెలుసుకోవచ్చండి. రేపు గ్రూప్ 2 మార్కుల జాబితా ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి చేపట్టినటువంటి నియామక ప్రక్రియ తుది దశకైతే చేరింది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు సోమవారం అంటే నేడు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికీ ప్రకటించింది. అయితే ఎంపిక పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కుల వివరాలను మాత్రమే కమిషన్ ఇప్పుడు మార్చిలో వెల్లడించనుంది. అయితే టీజీపీఎస్సీ తొలుత అభ్యర్థుల మార్కులను ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వాటికి రీకౌంటింగ్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్లు కూడా ఇక్కడ ఈ ప్రక్రియ ఉంటుందంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఈ ప్రక్రియ ముగిశాక ఒక్కో పోస్టుకు 2 అభ్యర్థుల చొప్పున అంటే 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. ఈ మేరకు సోమవారం గ్రూప్ 1 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాను వెల్లడిస్తారు. సబ్జెక్టుల వారీగా పేపర్లలో సాధించిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో కమిషన్ అయితే పొందుపరుస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలు ఉన్నవారు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు 1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాతే మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరైన సంగతి అయితే మనకు ఐడియా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఇలాంటి దళారులను నమ్మొద్దంటూ కూడా టీజీపీఎస్సీ స్పష్టంగా చెప్తుందండి. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశన్ సార్ గారు అయితే అభ్యర్థులకు అయితే సూచించడం జరిగింది. కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని, మధ్యవర్తులు చేసే అసత్య ప్రచారాన్ని విశ్వసించవద్దని కూడా కోరడం అయితే జరిగింది. దళారుల మాటలు నమ్మి మోసవద్దని కూడా చెప్పడం అయితే జరిగింది. మీకు ఏదైనా సంబంధిత వ్యక్తులు ఎవరైనా అభ్యర్థులను లేదా సంబంధిత వ్యక్తులను సంప్రదించితే వెంటనే కమిషన్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం మన గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎరేజ్ చేస్తున్నా, బట్ మీకు కమిషన్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి. అండ్ విజిలెన్స్ మెయిల్ కూడా ఉంది, మీరు ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ వచ్చేసి రేపైతే విడుదల కావడం జరుగుతుందండి. రేపు గ్రూప్ 2 జనరల్ ర్యాంకులు అన్నమాట. అంటే గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ను విడుదల చేస్తామని కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది పరీక్ష ఫలితాలను కూడా వెల్లడి చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. కాగా 563 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత అర్హత సాధించిన 31,000లో 21,000 మంది మెయిన్స్ రాశారు. వీరంతా ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 783 పోస్టుల భర్తీకి గతంలో నవంబర్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించగా 2 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇందులో 1,323 పోస్టుల భర్తీ కోసం నవంబర్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షకు 2,69,000 మంది హాజరైనట్లు కూడా ఇక్కడ క్లియర్ అప్డేట్ ఉంది. ఎనీవే, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ రిజల్ట్ కూడా ఇదైతే ఫైనల్ కాదండి. వీటికి సంబంధించినటువంటి జస్ట్ మీ యొక్క ప్రొవిజనల్ మార్క్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. అందులో వచ్చిన మార్క్స్ అయితే ఫైనల్ కాదండి. మీకు అడిషనల్గా ఒకవేళ మీకు కీకి సంబంధించినటువంటి ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయండి. ఇదే ఫైనల్ అయితే కాదు, అండ్ ఫైనల్ స్టేజ్ కూడా కాదు. నెక్స్ట్ మీకు
ఈ ప్రొవిజనల్ జాబితా వచ్చినాక మళ్ళీ మీకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది, మెరిట్ లిస్ట్. ఆ లిస్ట్ వచ్చినాక అంటే 1:2 లిస్ట్ వచ్చినాక మీకు సీవీకి అయితే అటెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ సీవీకి అటెండ్ అయిన అందరికీ వస్తుందా జాబ్ అంటే అందరికీ రాదండి. మళ్ళీ దాంట్లో ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఆ ఫైనల్ సెలక్షన్లో ఎవరైతే మళ్ళీ మెరిట్లో ఉంటారో అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది ప్రొవిజనల్గా. ఆ లిస్టులో ఉన్న వారికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఫర్దర్గా మీకు ఇలాంటి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గత 2-3 సంవత్సరాలుగా నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ టీజీపీఎస్సీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇటు యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎనీవే నా పాత ఛానల్ కూడా ఉందండి. దాదాపు ఒక 5K సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ వచ్చేసి కొంచెం అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లాగిన్లో లేదు అండ్ అందులో వీడియోస్ కూడా పెట్టట్లేదు. అందుకోసం అనేసి సపరేట్ వీడియో ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అనేది ఇందులో అయితే పెడుతున్నానండి. మీకు ఫర్దర్గా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.